జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్ వైసీపీలో అయితే చేరడం జరిగిందనమాట। ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా అయితే కప్పుకున్నారు। అలానే ముందుగా అనుచరులతో కలిసి సీఎం జగన్మోహన్ క్యాంప్ సైట్ వరకు పోతిన మహేష్ ర్యాలీ అయితే నిర్వహించడం జరిగింది। అలానే పల్నాడు జిల్లా గంటావారిపాలెంలో జగన్ క్యాంప్ సైట్ కి ర్యాలీగా వెళ్లారు। అలాగే జగన్ సమక్షంలో వైసీపీ కండువా అయితే కప్పుకున్నారన్నమాట ఈ రోజు పోతిన మహేష్। అలానే 2 రోజుల క్రితం జనసేనకు గుడ్ బై చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే। విజయవాడ వెస్ట్ సీట్ ఆశించిన పోతిన మహేష్ భంగపడ్డ విషయం కూడా మనందరికీ తెలిసిందే అన్నమాట। అయితే మహేష్ తో పాటు పి గన్నవరం జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరడం అయితే జరిగింది। అయితే కాగా జనసేనకు గుడ్ బై చెప్పిన పోతిన మహేష్ పవన్ పై తీవ్ర ఆరోపణలు కూడా చేయడం జరిగింది। సింహంలా సింగిల్ గా వచ్చే దమ్మున్న నాయకుడితోనే నేను పయనిస్తానని కూడా చెప్తున్నారు పోతిన మహేష్। అలానే జెండా కూలీలా బతకడం తన వల్ల కాదని, వేరే పార్టీల జెండా మోసే నాయకుడితో ఉండలేనని వ్యాఖ్యానించారు। అలానే మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడితో కలిసి పని చేస్తానని పోతిన మహేష్ ప్రకటించడం కూడా జరిగింది। అలానే మనం చూసుకున్నట్లయితే గతంలో అయితే పోతిన మహేష్ అయితే జనసేన పార్టీ జెండా కాకుండా ఇతర పార్టీ జెండా మోసే సందర్భం కనుక వస్తే తన చేతిని అయితే నరికేసుకుంటానని చెప్పారు। ఈ రోజు మనం చూసుకున్నట్లయితే వైసీపీ పార్టీలోకి తను వైసీపీ కండువా కప్పుకోవడం చూసుకున్నట్లయితే ప్రజలందరూ ఇదొక పెద్ద షాక్ అనే చెప్పాలి।